నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. డప్పులు డ్యాన్సుల మధ్య ముఖ్య నేతలతో కలిసి నామినేషన్ పత్రాన్ని దాఖలు చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్. అరకు కూటమి పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పగన్ సింగ్. ఘనంగా జరిగిన విజయవాడ ఎంపీ కేశినేని నామినేషన్. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర రేపు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మధురవాడ ఎన్నికల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపు ఉదయం క్రికెట్ స్టేడియం నుండి ప్రారంభమవుతుందని, మధురవాడ, కొమ్మాది, బోయపాలెం, ఆనందపురం మీదుగా వెళ్తూ మధ్యాహ్నం 1 గంటకు చెన్నా కన్వెన్షన్ హాల్లో సోషల్ మీడియా ప్రతినిధులతో సమావేశం ఉందని ఆయన తెలిపారు. ఈ బస్సు యాత్రకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అవుతుందని పేర్కొన్నారు. బస్సు యాత్ర చాలా దిగ్విజయంగా జరిగింది. మరి రాత్రి ఇక్కడ ఎన్నాళ్ళలో స్టే చేశారు. సో మళ్ళీ రేపు మార్నింగ్ సుమారు మన స్టేడియం దగ్గర నుంచి పొద్దున్నే 9 గంటలకి యాత్ర ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత మరి ఇక్కడ రోడ్ షో మధురవాడలో మన మధురవాడ స్టేడియం నుంచి రవి 9 గంటల ఇక్కడ రోడ్ షో ఇక్కడ స్టేడియం దగ్గర మధురవాడ స్టేడియం క్రికెట్ స్టేడియం దగ్గర నుంచి మొదలుపెట్టి మరి మధురవాడ నుంచి కొమ్మ జంక్షన్, మారికవలస, అలాగే మారికవలస నుంచి గంభీరం నుంచి ఆనందపురం నుంచి మన పెద్దపల్లిలో ఉన్నటువంటి చెన్నా కన్వెన్షన్ దగ్గరికి వెళ్తాం. అక్కడ సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ ఉంది. సోషల్ మీడియా వారితో ఇంటరాక్షన్ అయిన తర్వాత మరి అక్కడ 11 to 1 సోషల్ మీడియా ఇంటరాక్షన్ ఉంది. అయిన తర్వాత 1 to 2 లంచ్ బ్రేక్ తీసుకుని మరి లంచ్ అయిన తర్వాత అక్కడి నుంచి విజయనగరంలో సిద్ధం సభ ఉంది. మరి నెల్లిమర్ల మీదుగా విజయనగరం వెళ్తారు. అది వారి ప్రోగ్రాము. కాబట్టి భీమిలి మీద నుంచి ఈ యాత్ర రేపు వల్ల సాగుతుంది. కాబట్టి రేపు సింహాచలం నుంచి మొదలుపెట్టి భీమిలి నియోజకవర్గం, సింహాచలం, ఎండాడ, మధురవాడ, మారికవలస, మరి అలాగే కొమ్మాది, గంభీరం, సొంతనారు, ఇవన్నీ ప్రజలందరూ కూడా ఆనందపురం, భీమిలి, బోయపాలెం, తంగరపలస ప్రజలందరూ కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొని అందరూ కూడా దిగ్విజయం చేయాలని. ఇది బిఫోర్ లంచ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి సో మార్నింగ్ అందరూ కూడా ఇక్కడ స్టేడియం దగ్గరికి ఎన్నికలు ఉంటే అక్కడి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారితో అందరం కూడా పాల్గొని దీన్ని అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువగా మన పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుంది. దానివల్ల ఎక్కువ బెనిఫిట్ పొందేది భీమిలి నియోజకవర్గం. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ బస్సు యాత్ర విజయవంతం చేయాలని కోరుకుంటూ, సరే మా అపోజిషన్ మీడియా, ఎల్లో మీడియా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మా మీద బురజల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు నాయకులు వెళ్ళిపోయేంత మాత్రాన భీమిలిలో మాకు వచ్చే నష్టం లేదు. ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేయాలి, ఆయన ముఖ్యమంత్రి చేయాలని, అలాగే భీమిలిలో కూడా అవంతి శ్రీనివాసరావు ఓటేయాలి, ఎమ్మెల్యే చేయాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా డబుల్ మెజార్టీతోటి మరి గెలవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్ద సుబ్బారెడ్డి గారి సార్ మీదుగా ఈ బీఫామ్ కూడా తీసుకోవడం జరిగింది. మరి రేపు 24వ తారీఖున రేపేమో సీఎం గారి బస్సు యాత్ర ఉంది. దాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ, అలాగే 24వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి అంటే 12 o'clock
12 to 1 మధ్యలో 12 o'clock 11:30 నుంచి మన లోపు అక్కడ మన భీమిలి ఆర్టీ ఆఫీస్లో కూడా నామినేషన్ అంటే జరుగుతుంది. మరి దాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ 20,000 నుంచి 1,00,000 మంది మరి ఒక 50,000 నుంచి 1,00,000 మంది తోటి వస్తున్నాం నామినేషన్కి. తప్పనిసరిగా ఈ 2 కార్యక్రమాలు కూడా మరి దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఓకే. ఈ రోజు విజయనగరం పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ శ్రీ మజ్జిద్ శ్రీనివాసరావు, విజయనగరం శాసనసభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య, శాసన మండలి సభ్యులు డాక్టర్ పెనుమత్స సురేష్తో కలిసి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలను బెల్లాన చంద్రశేఖర్ అందజేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ నా నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ గారు కోలగట్ల వీరభద్రస్వామి గారికి, అలాగే పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, అలాగే గజపతినగరం శాసనసభ్యులు అప్పలనరసయ్య గారికి, అలాగే శాసనమండలి సభ్యులు సురేష్ బాబు గారికి, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో కూడా నాకు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఆశీస్సులతో, అలాగే మరి డిప్యూటీ స్పీకర్ గారు అప్పలనరసయ్య గారు, మల్కొండ గారు, చంద్రశేఖర్ గారు, అలాగే రాజధాని శాసనసభ్యులు, అలాగే బొబ్బిలి ఎమ్మెల్యే గారు, చిన్నప్పటి గారు, అలాగే విశాఖ శాసనసభ్యులు సహాయ సహకారంతో ఇవాళ పార్లమెంట్లోని అందరూ సహాయ సహకారంతో కూడా ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ. ఎందుకంటే గతంలో నేను 2019లో కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాలు కూడా నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ మరి ప్రజల యొక్క ఏదైతే పార్లమెంట్ నిధులు అయితే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా 7 నియోజకవర్గాలకు సమానంగా పంచినట్టు అందరితో కూడా సర్పంచులతో ఎంపీటీలతో అందరితో కూడా ఇక్కడ కలిసిమెలిసి ఉండడం ఇవాళ నాకు కూడా ప్రత్యేకంగా మళ్ళీ రెండోసారి కూడా నాకు పార్లమెంట్ సీట్గా ఇవ్వడం వల్ల కూడా నేను ప్రత్యేకంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 7 నియోజకవర్గం సంబంధించి ఏదైతే బయట అమ్మవారు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ నన్ను పార్లమెంట్ సభ్యులుగా గెలిపిస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగానే విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ, లేదు రైతుల కోసం కానీ, లేదు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారు రెండవసారి ఈరోజు విజయనగరం పార్లమెంట్ సభ్యునిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. మరి ఈరోజు వారి నామినేషన్లో గౌరవ ఉపసభాపతులు వీరభద్రస్వామి గారు, గౌరవ గజపతినగరం శాసనసభ్యులు అప్పలనరసయ్య గారు, గౌరవ శాసనమండలి సభ్యులు పివి సున్నారాజు గారు, ఇంక ఇతర వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా ఈరోజు నామినేషన్ దాఖల్లో పాల్గొన్నారు. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 2 కళ్ళుగా చేస్తూ మరి ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా ఒక వెనుకబడి వర్గానికి సంబంధించిన బెల్లాన చంద్రశేఖర్ని 2019లో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వారిని అభ్యర్థిగా చేయడం, పెద్ద ఎత్తున ఆనాడు 2019వ సంవత్సరంలో విజయనగరం పార్లమెంట్ సభ్యునిగా మరి ఆనాడు మరి పెద్దలందరూ కూడా వారిని గెలిపించడం మరి అందరూ కూడా తెలుసు. ప్రజలందరూ కూడా మరి గత 5 సంవత్సరాలుగా వారికి ఏదైతే బాధ్యత అప్పచెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే గౌరవనీయులు ఈ జిల్లా మంత్రివర్యులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో ఏదైతే వారికి ఇచ్చిన బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలను పూర్తి స్థాయిలో వారిని నిర్వర్తిస్తూ ఎప్పుడు రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన నిధుల విషయంలో కానీ,
లేదు విజయనగరం జిల్లాకు సంబంధించి మన పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు రాష్ట్రంలో కానీ ఢిల్లీలోకి సంబంధించిన విషయాల్లో కానీ ప్రతిదీ కూడా ఈ ప్రాంతానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమం. విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు జరిపి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి డిఆర్ఓ ఆఫీస్కు బయలుదేరిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బేబీ నాయన. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఆర్వీఎస్ కేకే రంగారావు మొదటి వారి ఇలవేల్పైన శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించి తదుపరి ఉదయం 11 గంటలకు ఆర్డీఓ శ్రీ సాయి శ్రీ రిటర్నింగ్ అధికారి బొబ్బిలి వారి ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్ష్మీనాయుడు, శ్రీ రాము నాయన, అడ్వకేట్ గంటి శర్మ, అడ్వకేట్ మండవ ప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి అయిన వసంత కృష్ణ ప్రసాద్ ఈరోజు అంగరంగ వైభవంగా తన నివాసం ఐతవరం నుండి తన సతీమణి శిరీష, కుమారుడు ధీమంత్ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 8 గంటలకు బయలుదేరి దొన్నబండ ఇబ్రహీంపట్నం సర్కిల్ జి కొండూరు మీదుగా మైలవరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని 11:55 నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నడూ జరిగిన ర్యాలీ జరిగింది. పసుపు సైనికుల నినాదాలతో మైలవరం గడ్డ మరోసారి దద్దరిల్లింది. జన ప్రవాహంతో కిక్కిరిసిపోయింది. నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున హాజరైన టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. సమూహం నడుమ వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అక్కల రామమోహన్ రావు అలియాస్ గాంధీ, బీజేపీ ఇన్ఛార్జ్ పాల కోటేశ్వరరావు తదితర బీజేపీ, జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ తన నామినేషన్ వేశారు.
ఈ సందర్భంగానే సోమవారం ఉదయం ఎంవీపీ కాలనీ నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ నాయకులు కార్యకర్తల అధిక సంఖ్యలో బయలుదేరి ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పరిధిలోని కూటమి అభ్యర్థులు పల్లా శ్రీనివాస్, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు భారీ ఊరేగింపులతో తరలివచ్చారు. మొన్న 3 పార్టీలు వేరేగా పోటీ చేయడం వల్ల వాస్తవంగా త్రిముఖ పోటీ ఎంపీస్కి క్రాస్ ఓటింగ్ అయ్యి నేను 4 ఓట్లతో ఓడిపోవడం కరెక్టే. కానీ ఈసారి బీజేపీ, జనసేన కూడా మేము కలిసి ఉన్నాము. అంతేకాకుండా అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఛాన్స్ ఇద్దామని వైసీపీకి వేసుంటారు. మరి ఇప్పుడు ఆ ఛాన్స్ ఇచ్చిన తర్వాత ఎంత తప్పు చేశారో చాలామంది గమనించారు. కాబట్టి ఆ తప్పు రెండోసారి చేయరని చాలామంది మాకే వచ్చి చెప్తున్నారు. అయితే మేము రిలాక్స్ అవ్వకూడదు, తప్పకుండా కష్టపడి పనిచేయాలి. ఎందుకంటే ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళు చెప్పేది చేసినట్టు చాలా అన్యాయంగా చాలా ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాలు అనలేము కానీ చాలా ప్రాంతాల్లో అట్లా చేస్తున్నారు. సో మేము రిలాక్స్ అయితే మాత్రం వాళ్ళు దొంగచాటుగా ఓట్లు డిలీట్ చేసేసి ఇంకేదో చేసేసి ఎట్లా గెలవాలి, డబ్బులతో జనాలు ఎట్లా కొనేయాలనేది ఆలోచనలో ఉన్నారు. అందుకే మేము అందరం తప్పకుండా కృషి చేస్తాము. ఈ మీడియా మిత్రుల ద్వారా కోరేది ఏంటి అంటే ఓటర్స్ అందరినీ దయచేసి మీరు ఎవరు రిలాక్స్ అవ్వద్దు. ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంది కదా అని ఈ కూటమి గెలిచిపోద్దని రిలాక్స్ అవుతే మాత్రం దెబ్బతింటాం. అందరూ పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి ఓటు చేయమని కోరుతున్నాను. ఫస్ట్ మన బాధ్యత ఒక సిటిజన్గా ఓటు వేయడం. విశాఖపట్నంలో ఓటింగ్ పర్సంటేజ్ లాస్ట్ టైం కూడా 66-67% ఉండింది. ఈసారి కోరేది ఏంటంటే అది అట్లీస్ట్ 70% దాటాలి అనేది. మధ్యతరగతి కుటుంబాలు, పెద్దవాళ్ళు చాలామంది ఏంటంటే సమ్మర్ హీట్లో May 13th మేము రామా వద్దా అనే ఆలోచన వద్దు. మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది కుదిరితే ఎర్లీ మార్నింగ్ రండి, లేకపోతే సాయంత్రం 3 గంటల తర్వాత వచ్చి తప్పకుండా మీ ఓటు హక్కు మీరు అందరూ వినియోగించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మాడతా అందరికీ నమస్కారం అండి. ఇవాళ పార్లమెంట్ విశాఖపట్నం కోసం అభ్యర్థిగా నామినేషన్ని కలెక్టర్ ఆఫీస్లో ఫైల్ చేయడం జరిగింది. మా 7 నియోజకవర్గ అభ్యర్థులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఒకటే ఎస్కోట కాన్స్టిట్యున్సీ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారి పర్యటన అక్కడ ఉండడం వల్ల, ప్రజాగలం మీటింగ్ వల్ల కోల్ లలిత్ కుమార్ గారు పాల్గొలేకపోయారు. అయితే మా ఎంబీపీ డబుల్ డోర్ ఎలక్షన్ ఆఫీస్ నుంచి ర్యాలీ మొదలుపెట్టి మద్దిలపాలెం సెంటర్, గురుద్వారా, ఎల్ఐసి బిల్డింగు, కేజీహెచ్ ఫైనల్గా కలెక్టర్ ఆఫీస్లో ఎండ్ అయింది. చాలా సంతోషంగా ఉంది. ఈ 3-4 నియోజకవర్గాల నుంచే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు, జనరల్ పబ్లిక్ కూడా మద్దతు పలికారు. వాళ్ళ స్పందన చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. భవిష్యత్తులో ఓట్లో కూడా ఎట్లా ఉండబోతుందో ఒక బలమైన అంచనా కూడా మా అందరికీ అనిపిస్తుంది. అయితే విష్ణుకుమార్ రాజు గారు ముందే ఇంకో ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల కొంచెంసేపు పాల్గొని వెళ్ళారు. కానీ మా మిగతా అభ్యర్థులు ఇక్కడ వంశీకృష్ణ యాదవ్ గారు, గణబాబు గారు, గలపూడి గారు, పల్లా శ్రీనివాస్ గారు, గంటా శ్రీనివాస్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. నేను 2019లో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు టికెట్ వచ్చి జస్ట్ 1.5 day అయింది. హడావిడిగా వేసేసి జనాలందరినీ కలుపుకోలేకపోయాం నామినేషన్ ర్యాలీలో. సో ఈసారి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట దుల్ల వీధిలో 15 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు తెల్లవారుజాము నుంచి ఎంతో నిష్ఠగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ జార్జుల సుభద్ర ప్రసాద్, గొంతున అర్జున్ రావు, కర్ణం సూరిబాబు దంపతులతో మొత్తం 17 మంది దంపతులు హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భారీ స్థాయిలో అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కోటిన వీరబాబు మీడియాతో మాట్లాడారు. గోకవరం మండలం కామరాజుపేట దుల్లవీధి ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం ఈరోజు ప్రజలందరూ కూడా సంపూర్తిగా సహకరించి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకున్నారు. అలాగే ఈరోజు పూజ కార్యక్రమాలు, వామాలు కూడా జరుగుతూ గొప్ప అన్నదాన కార్యక్రమం, విగ్రహ ప్రతిష్ఠ గనక
కలక వైకుంఠంగా ప్రజలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ జయించారు. వారి వరకు కోరుకుంటున్నారు. హోమం పూజలు కూడా చేయించుకున్న భక్తులు 25 గంటలు సుమారుగా భక్తులందరూ కూడా కార్యక్రమాలకు పాల్గొని నిర్విఘ్నంగా పూర్తి చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట పరిధిలో బీసీ ప్రాంతాల్లో జరిగిన ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న తనను గంటి హరీష్ను గెలిపించాలని సత్యానందరావు కోరారు. కొత్తపేట, కొప్పసేటివారిపేట, గౌతమి నగర్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ముఖ్యంగా మహిళలు అపూర్వమైన స్వాగతం పలికి హారతులిచ్చి రేపు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ వారే నా ఎన్నికల ప్రచారాన్ని దగ్గరుండి నడిపిస్తూ రేపు ఎన్నికల బాధ్యత అంతా వారి భుజస్కంధాల మీద వేసుకుని అత్యధికమైన మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తామని వారంతా కూడా నాకు బాసడిగా నిలబడినందుకు, బాసడిగా ముందుకు వచ్చినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. 5 ఏళ్ల పాలన రాష్ట్రం అధోగతి పాలైంది. అన్ని రంగాల్లో నష్టపోయేది ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలో ఉండకూడదు, ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఒక్క ఛాన్స్ ప్లీజ్గా రాష్ట్రం ఈ విధంగా అతలాకుతలం అయితే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందనేది ఎంతో భయాందోళనతో ప్రజలందరూ కూడా రేపు వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని తరిమి కొడదామని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ప్రజల్లో వారి స్పందన బట్టి నేను కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు రూరల్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. తొలుత ఆయన క్యాంప్ కార్యాలయం నుండి అశేష జనవాహినితో భారీ ర్యాలీగా బయలుదేరారు. అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ రూరల్ వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న మా పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రతి ఒక్కరు తరలి వచ్చి నన్ను దీవించారు. మేము ఊహించిన దానికన్నా అందని విధంగా ఇవాళ వేలాది మందిగా నామినేషన్ తరలి వచ్చిన పరిస్థితి మీరే చూశారు. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనకి ఈ జన సందోహం కానీ అభిమానం కానీ నిదర్శనం అని చెప్పి భావిస్తా ఉన్నాం. తప్పకుండా గతంలో కన్నా అత్యధికమైన మెజార్టీతో ఇవాళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తానని నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు మా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గారు, కాకినాడ ఎంపీ అభ్యర్థి, వారు కూడా ఘన విజయం సాధిస్తారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. మీరు ఇప్పుడు చూశారు. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో దేవాలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వేడుకగా కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా పంచాయతన సహిత అవనాన్ని నిర్వహించి పూర్ణాహుతి అనంతరం సప్తనది జలాలతో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు కోట సుబ్బయ్య దంపతులు పాల్గొని నవధాన్యాన్ని యంత్ర ప్రతిష్టాపనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వాహక అధికారి కె రామచంద్ర మోహన్, డిసి రమేష్ బాబు, ఏసీ రాజు, ఏఈఓలు దామర కృష్ణారావు, పర్యవేక్షణ గణపతి, ఉన్నతాధికారులు, వేద పండితులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి పెద్దాపురం అసెంబ్లీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నామినేషన్ దాఖలు చేస్తున్నారు. సామర్లకోట మండలం అచ్చంపేటలోని తన నివాసం నుంచి చినరాజప్ప ఊరేగింపుగా బయలుదేరి సామర్లకోట మీదుగా పెద్దాపురం టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు.
మండపేట నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవరప్రకాష్, టీడీపీ యువ నేతలు కుమార్ బాబు, వేగుళ్ల అజయ్ బాబు, బీజేపీ నేతలు సాయిరాం, కోన సత్యనారాయణ, కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్లు వెంట రాగా వేలాదిగా తరలివచ్చిన అశేష జనవాహిని మధ్య ఎమ్మెల్యే వేగుళ్ల భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేస్తారు. తొలుత అభిమానులు కళ్యాణి రైస్ మిల్ వద్దకు భారీగా చేరుకున్నారు. డప్పు వాయిద్యాలు, గారడీ నృత్యాల నడుమ ఎమ్మెల్యే వేగుళ్ల కేపీ రోడ్డు నుండి తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ వేగుళ్ల కుటుంబ సభ్యులు హారతలు పట్టి అభినందనలు తెలిపారు. తన నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు అందరికీ పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు. మండపేట నియోజకవర్గ శాసనసభకి అభ్యర్థిగా నామినేషన్ వేశాను. మరి నాకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సపోర్ట్ చేసినందువల్ల ఎన్డీఏ అభ్యర్థిగా ఇవాళ నేను పోటీలో ఉన్నాను. మరి లోగడ 5 పర్యాయాలు, లోగడ 5 సంవత్సరాలు అధికార పార్టీ శాసనసభ్యునిగా ఏ రకంగా మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళగా ఏ రకంగా చేసినో మండపేట నియోజక ప్రజలందరూ చూశారు. దానికి రెట్టింపు వేగంతో మండపేట నియోజకవర్గాన్ని చరిత్రలో నిలిచిపోయేలాగా మరింత అభివృద్ధి, సంక్షేమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల పరిపాలన చూశారు. మరి బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఒక రౌడీజం, గూండాయిజం ఎక్కడికక్కడే సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఏ రకంగా దోపిడీ చేసి సామాన్య ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో అదేవిధంగా కాకినాడ జిల్లా పిఠాపురం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి వంగ గీత నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి సురేందర్ రెడ్డికి సమర్పించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి గీత భారీ ర్యాలీతో ఎండీఓ ఆఫీస్కు చేరుకొని ఆమె నామినేషన్ను దాఖలు చేశారు. అయితే గీత వెంట పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.